కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మురారి గ్రామంలో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. టీడీపీ యువ నాయకుడు మురారి గ్రామ ఉప సర్పంచ్ జాస్తి వసంత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జగ్గంపేట శాసనసభ్యుడు టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ 1,50,00,000 రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్డు సీసీ డ్రైన్లు ప్రారంభించారు. ముందుగా గ్రామంలోని టీడీపీ కార్యాలయం వద్ద ఎన్టీ రామారావు విగ్రహానికి అలాగే కొండయ్య దొర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం తమ స్కూల్కి రోడ్లు వేయించినందుకు ఎమ్మెల్యే నెహ్రూకు స్కూల్ విద్యార్థులు థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్ అనే ప్లకార్డులతో ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ అధికారులందరినీ ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల కాలంలోనే 25 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో మొదటి విడతగా మిగిలి ఉన్న సిమెంట్ రోడ్లు వేశామని గుర్తు చేశారు. నియోజకవర్గంలోని బీటీ రోడ్లు కూడా నిర్మాణంలో ఉన్నాయని, రెండవ సంవత్సరంలో సిమెంట్ కాలువలు నిర్మించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. దీనికి ప్రాధాన్యత మీకు తెలుసు, ఇదే మెయిన్ రోడ్ మురారికి. దీని దగ్గర చంటి పిల్లలు చదువుకునేటటువంటి హై స్కూల్ ఉంది. ఈ 600 మీటర్ల పొడవున్నటువంటి రోడ్డు 1,50,00,000 రూపాయలతో ఇవాళ మనం నిర్మాణం చేసాం. 2 సైడ్స్ డ్రైన్స్ పెట్టి పక్క డ్రైన్స్ని సిమెంట్ రోడ్డు కూడా చాలా పక్కగా స్టాండర్డ్గా చేసినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద పనిచేసినటువంటి నాయకుల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. పని చేయడానికి అవకాశం కల్పించినటువంటి అధికారులు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఎంఆర్ఓ, ఎండిఓ, అలాగే ప్రధానంగా ఇందులో భాగస్వామ్యం ఎన్ఆర్జీసీ డిపార్ట్మెంట్. ఎన్ఆర్జీసీ నుంచి వచ్చినాయి మనకి అంటే వర్క్ కాంపోనెంట్, ఎన్ఆర్జీసీ లేబర్ కాంపోనెంట్ ఎంత పనిచేస్తే దానికి 40% వర్క్ కాంపోనెంట్ మనకు నిధులు వచ్చేటటువంటి పరిస్థితి. ఆ రకంగా ఎన్ఆర్జీసీ నిధులను మనం ఎక్కువ ఇక్కడ లేబర్ కాంపోనెంట్లో ఉపయోగించుకున్నాం కాబట్టి ఎక్కువ నిధులు మనం రావడానికి అవకాశం కలిగింది. ఇంకా గోకవరం మండలం ఉంది. గోకవరం మండలంలో అయితే ఒకే మండలం, అది రాజమండ్రి జిల్లాకు సంబంధించి ఉంది. ఆ మండలం ఒకటి ఉండడంలో ఇక్కడికంటే ఎక్కువ నిధులు తెచ్చుకోగలిగారు. 11 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లకి తెచ్చుకోవడం జరిగింది. అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. అందులో ప్రధానంగా కలియుగ వైకుంఠ వాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామి గుడి ఏదైతే ఉందో కంటికొండ, ఆ గుడికే మొట్టమొదటి వరకు మనం స్టార్ట్ చేసాం. మన నియోజకవర్గంలో 3,75,00,000 రూపాయలతోటి గోకవరం నుంచి ఆ గుడి వెంకటేశ్వర స్వామి పాదాలు సిమెంట్ రోడ్ వేసాం. అంటే అక్కడి నుంచి ప్రారంభమైన అభివృద్ధి అన్నది ఆయన ఆశీస్సులతోటి తిరుగు లేకుండా ముందుకెళ్తుంది. మళ్ళీ సెకండ్ ప్రపోజల్ కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సెకండ్ ప్రపోజల్ కూడా తొందరలోనే శాంక్షన్ అయి వస్తాయి. ఆ వచ్చిన తర్వాత మిగిలినటువంటి మొన్న ఒక 5 గ్రామాలకు అసలు ₹1 కూడా ఇవ్వలేదు. ఆ గ్రామాలకు ముందు ప్రాధాన్యత ఇస్తాం. మిగిలిన ఎక్కడ అవసరం ఉందో అక్కడ చేసుకుంటాం.